ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంన శుభములు. ఈ వారమంతా మనము యోనా గ్రంథం ఆధారంగా దేవుడు పిలిచినప్పుడు దేవుని నుండి పారిపోతున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ యోనా గ్రంథం నుండి మనం నేర్చుకోవలసిన, సరిదిద్దుకోవలసిన అంశాలపై ప్రతిరోజు కొంత భాగాన్ని ధ్యానించడం ద్వారా నేర్చుకుందాం. ఈనాటి మన ధ్యానాంశము దేవుడు పిలిచినప్పుడు, వెన్ గాడ్ కాల్స్. ఈరోజు మనకు ఇవ్వబడిన వాక్య భాగం యోనా 1 అధ్యాయము 1-2 వచనములు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనెవె మహాపట్టణంనకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుడు యోనాను లేచి నీనెవకు వెళ్ళమని చెప్పాడు. అసలు దేవుడు ఎందుకు పిలుస్తాడు? ఆ పిలుపు వెనుక దేవుని ఉద్దేశం ఏమిటి? ఆయన ఉద్దేశం మన ఇష్టాల కంటే ఎందుకు గొప్పది అనే విషయాలు ఈరోజు ధ్యానిద్దాం. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. అయితే ఆయన చెప్పేది ఎల్లప్పుడూ మనం వినాలనుకునేదిగా ఉండదు. యోనాకు కూడా దేవుని స్వరం వినిపించింది. కానీ ఆ పిలుపు సౌకర్యవంతమైనది కాదు, సులభమైనది కాదు, తనకు ఇష్టమైనది కూడా కాదు. దేవుడు అతనిని నీనెవె పట్టణానికి వెళ్ళి అక్కడి ప్రజల దుష్టత్వాన్ని గద్దించమని ఆజ్ఞాపించాడు. దేవుని చేత ఎన్నుకోబడడం అందరికీ ఇష్టం. కానీ ఆయన పిలుపు మన ప్రణాళికలను మార్చినప్పుడు చాలామంది వెనుకడుగు వేస్తారు. ఇవ్వబడిన వాక్య భాగంలో యోనా ఏ పని చేయకముందే దేవుడు మాట్లాడాడు. అంటే దేవుని పిలుపు మన ప్రతిభ వలన కాదు, ఆయన చిత్తం వలన వస్తుంది. మనం అర్హులమని నిరూపించిన తర్వాత దేవుడు పిలువడు. ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నందున ముందుగానే పిలుస్తాడు. ఈ రోజుల్లో కూడా దేవుడు ఇలాగే ఆయా సందర్భాల్లో తన చిత్తానుసారంగా మనల్ని పిలుస్తాడు. దేవుని పిలుపు చాలాసార్లు మనం ఎంచుకున్న దారిని మార్చేస్తుంది. దేవుడు నీనెవెకు వెళ్ళమని యోనాను ఎందుకు ఆజ్ఞాపించాడు? నీనెవె ఒక గొప్ప నగరం, కానీ అదే సమయంలో అత్యంత దుష్టత్వంతో నిండిన నగరం. దేవుడు యోనాను నీనెవెకు పంపడానికి కారణం ఆ నగరంపై ఆయనకు కనికరం ఉంది. వారిని హెచ్చరించి పశ్చాత్తాపానికి నడిపించి రక్షించాలని ఆయన కోరుకున్నాడు. ఆయన తన సేవకులను వారికి నచ్చిన ప్రదేశాలకు మాత్రమే కాదు, వెలుగు అవసరమైన చోటికి పంపుతాడు. దేవుడు నీనెవెకు వెళ్ళమని యోనాకు ఆజ్ఞాపించిన తర్వాత యోనా చేసిన పని ఏమిటంటే అతడు యెహోవా సన్నిధిని విడిచి పారిపోయాడు. యోనా మనలాగే ప్రవర్తించాడు. మన సమస్య చాలాసార్లు దేవుడు మాట్లాడలేదనేది కాదు, దేవుడు మాట్లాడాడు, కానీ మనకు ఆ మాట నచ్చలేదు. మనం కూడా నేరుగా లేదు ప్రభువా అనకపోవచ్చు, కానీ సణగటం, ఆలస్యం చేయటం లేదా పూర్తిగా తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తాము. దేవుడు మనలను తన సేవకై పిలిచినప్పుడు అహంకారం, భయం, సౌకర్యాల పట్ల ఆసక్తి మొదలైనవి ఆ పిలుపు నుంచి మనలను వెనుకకు లాగుతాయి. దేవుని పిలుపు కేవలం ఒక పని కాదు, అది ఆయన కార్యంలో భాగస్వామ్యం కావడానికి ఇచ్చిన ఆహ్వానం. యోనా నీనెవకు వెళ్ళాలని దేవుడు చెప్పినప్పుడు ఆయన కోపాన్ని ప్రకటించమని మాత్రమే కాదు, తన కృపకు ఒక సాధనంగా ఉండమని పిలిచాడు. దేవుని పిలుపు మనలను విస్తరింపచేసి మన విశ్వాసాన్ని పెంచి మనలో ఏముందో బయట పెడుతుంది. మోషేను మండుతున్న పొద దగ్గర, యెషయాను ఆలయంలోనూ, పేతురును సముద్ర తీరంలోనూ దేవుడు పిలిచాడు. ప్రతి పిలుపు వారి జీవితాన్ని మార్చింది. బహుశా దేవుడు ఈరోజు మనల్ని సేవ చేయమని, క్షమించమని, పశ్చాత్తాపపడమని, ప్రార్థించమని, నాయకత్వం వహించమని పిలుస్తుండవచ్చు. ప్రశ్న ఏమిటంటే, దేవుడు మాట్లాడినప్పుడు మనం వింటున్నామా? దేవుని పిలుపు కేవలం ఒక ఆజ్ఞ కాదు, ఒక ఆహ్వానం.
మన బలాన్ని బట్టి ఆయన పిలువడు, తన బలం మనలో ప్రత్యక్షమయ్యేలా పిలుస్తాడు. యోనా గ్రంథంలోని మొదటి అధ్యాయం మనకు 2 గొప్ప సత్యాలను నేర్పుతుంది. దేవుని పిలుపు నిజమైనది, వ్యక్తిగతమైనది, ఉద్దేశపూర్వకమైనది. అది ఎప్పుడూ సులభంగా ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడూ ప్రేమతో నిండినదై ఉంటుంది. ఈరోజు మనం దేవుని పిలుపును ఆలస్యం చేస్తూ ఉంటే ఒక విషయం తప్పక తెలుసుకోవాలి. దేవుడు మన ఆనందాన్ని తీసివేయడానికి కాదు, కానీ మన జీవితాన్ని ఆయన తన ఉద్దేశంతో నింపడానికి పిలుస్తున్నాడు. ఆయన పిలుపు మన ప్రణాళికలను మార్చవచ్చు, కానీ ఆయన కృప మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు. ఈ రోజుకి దేవుడు మాట్లాడుతున్నాడు, మనల్ని పిలుస్తున్నాడు. ప్రభు పిలిచినప్పుడు మన సమాధానం యోనాలాగా పారిపోవడం కాకుండా యెషయా 6:8లో ఇదిగో నేను ఉన్నాను ప్రభువా, నన్ను పంపుము అని యెషయా ప్రభువుతో చెప్పినట్లుగా ఉండాలి. దేవుడు అటువంటి సిద్ధపాటును, విశ్వాసంను, ధైర్యంను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.